ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025ను 18 రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు అందుకున్నారు. ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, క్రీడా విభాగాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలు అందుతాయి. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 బాలులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ మేడ్చల్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల పర్వతారోహకుడు విశ్వనాథ్ కార్తికేయ పడగంటి, ఏపీ నుంచి కర్నూలుకు చెందిన 17 ఏళ్ల శివాని ఈ పురస్కారాలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా యువతలో స్ఫూర్తి నింపుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి కూడా పాల్గొన్నారు. నా పేరు పడకంటి విశ్వనాథ్ కార్తికేయ. నేను 16 years old ఉన్నప్పుడు నేను 7 summits ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. సో ఐఎమ్ ది యంగెస్ట్ ఇండియన్ టు డూ దాట్. 7 summitsలో ఈచ్ కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్ ఉంటున్నాయి. దాంతోపాటు నేను మౌంట్ ఎల్బ్రూస్ యూరోప్స్ హైయెస్ట్ పీక్ ఫ్రమ్ ఈస్ట్ ఇంకా వెస్ట్ సైడ్ వితిన్ 24 hours అట్ ది ఏజ్ ఆఫ్ 13 కంప్లీట్ చేశాను ఆన్ అవర్ 75th ఇండిపెండెన్స్ డే. నాకు చాలా గౌరవం అనిపిస్తుంది. నాకు ఈ అవార్డు వచ్చినందుకు నాకు అనిపిస్తుంది నేను ఇంకా చాలామందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను. మోడీతో ఇంటరాక్ట్ అయ్యారా? యా, అప్పుడు తను అడిగారు నా ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. సో వికసిత్ భారత్ 2047లో గ్రీన్ ఎర్త్ గార్డియన్స్తో పాటు అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా, మౌంటైన్స్ని క్లీన్గా ఉంచాలని. రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకోవడం చాలా గౌరవం అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొంతమంది సో నా ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ ఇస్తాం అనుకుంటున్నా అంటే, మీ లోపల ఉన్న ఎవరెస్ట్ని వెతకండి. లైక్ ఫైండ్ యువర్ గోల్ అండ్ సబ్మిట్ ఇట్, అచీవ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే 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 చెప్పండి మ్యామ్. నా పేరు శివాని. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు డిస్టిక్ మధ్యకేర మండలం. నేను నాకు చిన్నప్పటి నుంచి చేయలేదు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను 6th క్లాస్లో నవోదయాలో చేరాను. 9th క్లాస్లో మా సాగరిక మేడం జేన్వి రంగారెడ్డికి సెండ్ చేశారు. అక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ స్పోర్ట్స్ జరుగుతుందనేసి ఆదిత్య మెహతా ఫౌండేషన్లో నేను వెళ్ళి ఆదిత్య మెహతా పారాస్పోర్ట్స్ అకాడమీ అక్కడ వెళ్ళి నేను చాలా గేమ్స్లో నా బెస్ట్ ఇచ్చాను. దాంట్లో నా అథ్లెటిక్స్లో నేను సెలెక్ట్ అయ్యాను. మంచిగా అక్కడే ఉంటూ నేను ట్రైనింగ్ తీసుకుంటూ చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఇండియాకు 3 గోల్డ్ మెడల్స్ తెచ్చాను. ఇంకా 3 నేషనల్స్, 3 ఇంటర్నేషనల్స్. రీసెంట్గా దుబాయ్లో 2025 December 7 to 14 యూత్ ఏషియన్ గేమ్స్ జరిగాయి. అక్కడ నాది 4th place వచ్చింది. ఇంకా ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో అందరికీ థ్యాంక్ యూ. మా పేరెంట్స్, ఆదిత్య మెహతా ఫౌండేషన్, NVS, ఇంకా పేరుగా అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటూ, ఇంకా నాకు ఈ అవార్డు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది.
థ్యాంక్ యూ. యువర్ ఫీలింగ్ రాష్ట్రపతి చేతుల నుంచి అవార్డు అందుకున్నావు కదా, ఎట్లా అనిపించింది? ప్రైమ్ మినిస్టర్తో ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా మీరు? నేను ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా అవార్డు దొరుకుతుంది అనేసి. చాలా ఆనందంగా ఉంది. ఇంకా మోదీ సార్తో కూడా మాట్లాడాము. సార్ చాలా క్వశ్చన్స్ అడిగారు. సార్తో ఒక 1 అవర్ వరకు మేము మాట్లాడాము. చాలా మంచిగా ఉంది. స్పోర్ట్స్లోకి ఇప్పుడు మీ లెక్క వచ్చే వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య మెహతా ఫౌండేషన్ కావచ్చు, వీళ్ళందరికీ కావచ్చు, ముఖ్యంగా స్పోర్ట్స్ మీ లెక్క గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు కానీ కింద రూరల్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది? ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తారు? వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఒక ఆడపిల్లకి చాలా సపోర్ట్ చేయాలి. ఇంకా ఆడపిల్ల అనేసి మీరు బయటికి పంపించకుండా, స్పోర్ట్స్లో పంపించకుండా, అలా చేయకుండా వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి గేమ్స్లో. ఇంకా ఏ గేమ్ అయినా కూడా మంచిగా ఆడాలి. దెన్ నేను ప్రెజెంట్ జేఎన్వి చిత్తూరులో చదువుతున్నాను. మినీ మైగ్రేషన్ జేఎన్వి కర్నూలు నుంచి. నా స్ట్రీమ్ కామర్స్ అయినందుకు థ్యాంక్ యూ. फोटो खींच दो मैम।